దేవుని యొక్క వాక్యము ఈ నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరంలో మొట్టమొదటి దినం మీతో పాటు తిరిగి వాక్యమును పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. దేవుడు చేసే కార్యాలు, దేవుడు మన పట్ల చేసే ప్రతి కార్యం దేవుని యొక్క కృపను బట్టి మన జీవితంలో జరిగిస్తాడు అనేది మనం గుర్తించాలి. దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో నూతనపరచబోతున్నాడు అని మనం నమ్మాలి. ఇది బైబిల్ చెప్తున్న వాస్తవం. ఒకే ఒక వచనం, అందులో 2 మాటలు నేను మీకు తెలియజేస్తాను. 3వ అధ్యాయం హబక్కూకు గ్రంథం 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతూ ఉన్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు. సంవత్సరములు జరుగుచుండగా వాటిని మాకు తెలియజేయము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకములకు తెచ్చుకొని వచ్చారు. రాయబడిన ఈ యొక్క మాటల యొక్క సారాంశము నేను మీకు తెలియజేస్తాను. తను చేస్తున్న ఈ ప్రార్థన ప్రారంభం ఎలా ఇస్తున్నాడు, ఎలా ప్రారంభిస్తున్నాడు అంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను అంటున్నాడు. ఒక ప్రవక్తగా ఉన్న వ్యక్తి హబక్కూకు అనే ఒక వ్యక్తి, నేను నీ మాట విని, నీ వాక్కు విని నేను భయపడుతున్నాను అన్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? దేవుని యొక్క మాట విన్న ఈ ప్రవక్త, దేవుని యొక్క మాట విన్న ఈ సేవకుడు, నేను నీ మాట విని నేను భయపడుతున్నాను అన్నాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఒక ప్రవక్తగా దేవుని గురించి ప్రకటించే ఒక ఉన్నతమైన ఆధిక్యత కలిగిన ఒక వ్యక్తిగా, దేవుని యొక్క సమాచారాన్ని తెలియజేసే ఒక వ్యక్తిగా ఉన్న ఇతను ఎందుకు భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది అనేది మనం చూస్తే, దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడే ప్రతి మాట కేవలం ఆశీర్వాదాన్ని గురించే మాట్లాడాడు, అభివృద్ధిని గురించే మాట్లాడు, ఆరోగ్యం గురించే మాట్లాడు, శాపం గురించి మాట్లాడతాడు, నాశనం గురించి మాట్లాడతాడు, హెచ్చరిక ప్రవక్త ద్వారా ఇస్తాడు. ఇప్పుడు ఒక ప్రవక్తగా ఉన్న వ్యక్తి, ప్రవక్త అంటే దేవుని నోరు, ఈ ప్రవక్తగా ఉన్న వ్యక్తి దేవుని యొద్ద నుండి ఒక సమాచారం తెలుసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని వింటున్న ఈ హబక్కూకు భయం వేసేది. ఎందుకంటే ఆశీర్వాదకరమైన మాట, సంతోషకరమైన మాట ఏమి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించడం లేదు. మీకు తెలుసా, దేవుడు యెషయా ప్రవక్తని ఎన్నిక చేసుకున్నాడు. యెషయా ప్రవక్తను దేవుడు ఎన్నిక చేసుకున్న తర్వాత ఎటువంటి పరిచర్య ఆ యెషయా ప్రవక్తకి ఇచ్చాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మనం చూస్తే, జనుల యొక్క హృదయాలు కృంగు పట్టేటట్టు, వారు చూడాలి కానీ అర్థం కాకుండా ఉండేటట్టు, వారు వినాలి కానీ వారికి ఎలాంటి గోచరం కాకుండానట్లు, దేవుని వాక్యానికి వారు దూరంగా ఉండేటట్టు చేసే పరిచర్య ఇచ్చాడు. ఎవరికి? యెషయాకు. ఆ మాటలు ఒకసారి చూడండి. ఎవడు నా నిమిత్తం పోతాడు అంటే చాలా సంతోషంగా చెయ్యాడు. ఎవడు నా నిమిత్తం వెళ్తాడు అంటే చాలా సంతోషంగా దేవుని సముఖంలో కనపరుచుకున్నాడు. నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. దేవుడు గొప్ప పరిచర్య ఇస్తాడు అనుకుంటే ఎలాంటి పరిచర్య ఇచ్చాడో చూడండి. మళ్ళీ చెప్పండి. నువ్వు పోయి ఈ జనులతో ఇలా తెలియచి, మీరు నిత్యము 24/7 వింటూ ఉంటారు కానీ గ్రహింపకుండా ఉంటారు. మీరు నిత్యము 24/7 చూస్తారు కానీ తెలుసుకోకుండా ఉంటారు. మీరు కన్నులతో చూస్తారు, మీరు చెవులతో వింటారు, మీరు హృదయంతో గ్రహించకుండా మనసు మార్చుకొని స్వస్థత అనేది మీకు రాకుండా ఉండేటట్టు ఈ జనాంగం అంతా వారి హృదయాన్ని క్రొవ్వు చేసి, వాళ్ళ చెవులు మందపరిచేసి, వాళ్ళ కళ్ళు
పరిచర్య, ఆశీర్వాదకరమైన పరిచర్య? ఇందులో ఏదైనా ఆశీర్వాదం కనబడుతుందా? నువ్వు జనుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆశీర్వదించు అన్న మాట అందులో ఉందా? నీ జనుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్షేమం కోరుకో ప్రార్థన చేయనుందా? వాళ్ళ కళ్ళు పూయించే, చెవులు పూయించే, హృదయాన్ని పూయించి క్రొవ్వు పట్టేటట్టు చేసే, అర్థం కాకుండా చేసే అనే పరిచర్య యెషయా ప్రవక్తకి ఇచ్చాడు. ఇప్పుడు యెషయా తన జీవిత కాలంలో ఎప్పుడు ఆశీర్వాదం అనేది లేకుండా యెషయా తన ప్రవచిస్తున్న ప్రవచనాలన్నీ బబులోను ద్వారా పతనమవుతున్న ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును గురించి ప్రవచిస్తా యెషయా తన జీవిత కాలంలో ఇశ్రాయేలీయులు పతనానికి, బబులోనీయులకు వాళ్ళు బానిసలవడానికి ప్రవచించే పరిస్థితి ఏర్పడింది. ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రవక్తగా ఉన్న వ్యక్తికి ఇలాంటి పరిచయం కూడా దేవుడు ఇస్తాడా? ఇలాంటి చేదైన అనుభవాన్ని దేవుని సేవకు సమర్పించుకున్న ఒక వ్యక్తి ఇలా హెచ్చరిక ఇతరుల యొక్క హృదయాలను దేవునికి అగోచరంగా చేయడానికి, వాళ్ళ చెవులు మూసివేయడానికి, కళ్ళు మూసివేయడానికి ఎలాంటి పరిచయం ఇస్తాడా? ఏంటి ఆ ప్రవక్త చేసే పని? దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రవక్తలు దేవుని ఆశీర్వాదాన్ని గురించి ప్రవచించారు అనేది ఎంత వాస్తవమో, ప్రజలు చేసిన అపరాధములను బట్టి వారికి శిక్షలు విధించారు అనేది కూడా అంతే వాస్తవం. దేవుని ఆశీర్వాదం మాత్రమే ప్రకటించేవాడు సేవకుడు కాదు, దేవుని యొక్క శిక్షలను అమలు చేసేవాడు సేవకుడు, దేవుని యొక్క తీర్పులను అమలు చేసేవాడు సేవకుడు. యోనా పారిపోయాడు, మనకు తెలుసు. ఎందుకు పారిపోయాడు? నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి గొప్పగా సువార్త పరిచర్య చేయని చెప్పలేదు. నువ్వు గొప్ప పరిచర్య ఆశీర్వాదం ప్రకటించని చెప్పలేదు. ఈ నినివే పట్టణానికి దుర్గతి కలుగుతుంది అని చెప్పమన్నాడు. ఈ నినివే పట్టణానికి దుర్గతి కలుగుతుందని చెప్పమన్నాడు. అప్పుడున్న మెసొపొటేమియా ప్రాంతంలో యొప్పే అనే ప్రాంతం క్యాపిటల్ సిటీ. అక్కడికి వాడెక్కడానికి వెళ్ళడానికి ముందు యోనా ఎందుకు మనసు మార్చుకున్నాడు? దేవుని పని మీద వెళ్ళాడు, దేవుడు చెప్పిన మాటే చెప్పాలి, కానీ ఎందుకు చెప్పడానికి భయపడ్డాడు? అందులో ఆశీర్వాదం లేదు. అక్కడికి వెళ్ళి మీరు నాశనం అయిపోతారు, మీరు చచ్చిపోతారు, మీకు శాపం అని చెప్తే ఏ వ్యక్తి ఊరుకోడు, నరికి పోగులు పెడతారు ప్రవక్తని. కాబట్టి భయపడ్డాడు. అందుకే నినివేకి వెళ్ళు అని దేవుడు చెప్తే తర్షీషుకి వెళ్ళే వాడికి తన ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని పారిపోయాడు, చెప్పలేక భయపడి. ఇదే అమ్మకు కోరుతున్నాడు, ఇదే ప్రార్థన చేస్తున్నాడు. నీ వాక్కు నేను విన్నప్పుడు, నువ్వు మాట్లాడి నాకు చెప్తున్నప్పుడు, ఇలా చెయ్యమని నువ్వు చెబుతున్న ప్రతి మాట నాకు భయం వేస్తుందయ్యా. ఆశీర్వాదం అందులో లేదు, శాపం ఉంది, శిక్షలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, నాకు భయం వేస్తుందయ్యా. నీ మాట వచ్చిన ప్రతిసారి నేను భయపడుతున్నాను అంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క సేవకుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, దేవుని ద్వారా నిర్ణయించబడిన వ్యక్తి, దేవుని పరిచర్యకు పిలువబడిన ఒక వ్యక్తి, దేవుని యొక్క హృదయాన్ని ప్రత్యక్షపరిచే బాధ్యత కలిగిన వ్యక్తి, దేవుని యొక్క అంతరంగాన్ని బయలుపరిచే ఒక వ్యక్తి, దేవుని యొక్క మనసులో ఉన్న మాటను బయటకు తెలియజేసే ఒక వ్యక్తి ప్రవక్త. అంటే దేవుని నోరు, దేవుని అంతరంగంలో ఉన్న బాధను ప్రవక్తల ద్వారా దేవుడు కక్కించేవాడు. దేవుని హృదయాంతరంగంలో ఉన్న బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు ఎంత భయంకరమో, దేవుడు ఎంత బాధపడుతున్నాడో అనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా దేవుడు ప్రవక్తలను ఉపయోగించి చరిత్రలో పరిచర్యలు జరిగించాడు. ఆమోసు అనే ప్రవక్త ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. ఆమోసు అనే ఒక ప్రవక్త దేవుని ద్వారా ఎన్నిక చేయబడి ఒక గొప్ప పరిచర్య నిమిత్తం అతడు నిర్ణయం తీసుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆమోసు గ్రంథం 1:3 యెహోవా సెలవిచ్చిన దేవుడు ఏమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి
బట్టి ఆ. నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఏలైనగా ఆ. దాని జనులు పంట దుల్లగొట్టి ఇంకో పనిముట్టుతో ఉమ్. ఇలాగను నూర్చింది. నేను హజాయేలు మందిరంలో అగ్ని వేసేదను. అది బెన్హదదు యొక్క నగరులను ధరించి వేయి. దమస్కు యొక్క అడ్డగడ్డలు తెరిచెదను. ఆవెను లోయలో ఉన్న నివాసులను నిర్మూలం చేతులు. ఇందులో అసలు ఉద్యోగం ఉందా? శిక్షలు అమలు చేయమని పంపిస్తున్నాడు. హోషేయ గ్రంథంలోనికి రండి. హోషేయ గ్రంథం మొదటి అధ్యాయం. హోషేయ గ్రంథం మొదటి అధ్యాయం కొంత విచిత్రంగా అనిపిస్తుంది. మొదటి అధ్యాయం 2వ వచనం నుండి యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చింది. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించారు కనుక నీవు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెండ్లాడు. అనే పెళ్లి చూపులకు ఎక్కడికి వెళ్ళమంటాడు? ఒక ప్రవక్తగా ఉన్న వ్యక్తిని పెళ్లి చూపులకు ఎక్కడికి వెళ్ళమంటాడు? వ్యభిచారం గృహానికి వెళ్ళమంటున్నాడు. ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. హోషేయ ప్రవక్త జీవితంలో అతను ప్రాక్టికల్ గా, పర్సనల్ గా ఇశ్రాయేలు ప్రజలకు దేవుని హృదయాన్ని తెలియజేయడానికి తన లైఫ్ ని ఎలా సాక్రిఫైస్ చేసుకున్నాడు. దేవుడు ఎలా చెప్తున్నాడు చూడండి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పెళ్లి చూపులకి. వ్యభిచారాన్ని పెళ్లి చేసుకోవడానికి వ్యభిచార గృహానికి వెళ్ళు అన్నాడు. చదువు. వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకుని వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లవాడిని మీరు నా కొడుకే అని ఒప్పుకో. అరే, ఏ తండ్రి అంగీకరిస్తాడండి? ఎవరు అంగీకరిస్తారు? ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయి. పుట్టిన వ్యక్తి నా బిడ్డ కాదని ఎన్ని కుటుంబాలు విడిపోయాయి. కానీ హోషేయ ప్రవక్తతో దేవుడు ఏమన్నాడు? వ్యభిచారం వల్ల పుట్టిన బిడ్డను నా పిల్లవాడు అని అంగీకరించు అంటున్నాడు. ఎంత భయంకరం! చెప్పండి. కాబట్టి అతడు పోయి ఇబ్రాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకుని ఆమె గర్భవతి అతనికి ఒక కుమార్ని కనుక యెహోవా అతనితో ముగ్గురు పిల్లల్ని కన్నాడు. ఇక్కడ హోషేయ ప్రవక్త జీవితం అంతా కూడా చాలా దుర్భరమైన జీవితం. వేశ్యను పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత మళ్ళా ఆమె రోడ్డు ఎక్కుతుంది, డ్యూటీ. ఆమె మళ్ళా భర్త లేనప్పుడు డ్యూటీ ఎక్కుతుంది. పాత పరిచయస్తులు తీసుకుని వెళ్ళిపోతాడు. మీరు హోషేయ గ్రంథం చదవండి, ఇవన్నీ విషయాలు అర్థమవుతాయి. పాత పరిచయస్తుడు క్లయింట్, పాత వ్యక్తి ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడు. తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తాడు తెలుసా? ఓ వేశ్య గృహానికి భార్య వేస్తాడు. ఎంత అవమానం! ఎంత అవమానం! సాధారణంగా ఇద్దరు ప్రేమికుల మధ్యలో జరిగే ఒక తంతు. కామన్గా మగవాడు అమ్మాయిని వదిలేయటం అనేది జరుగుతుంది. కామన్గా అమ్మాయిని ప్రేమించి వదిలిపెట్టేస్తారు. చాలా రేర్గా అమ్మాయి అబ్బాయిని వదిలేస్తారు. ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, అబ్బాయి ఎంతమంది అమ్మాయిలు వదిలేసిన హీరోనే. అబ్బాయి ఎంతమంది అమ్మాయిలు వదిలికొట్టుకున్నా హీరోనే. తెలుసా? పొరపాటు కనుక అమ్మాయి అబ్బాయి వదిలేసింది అనుకోండి, ఇక మొహం ఎక్కడ పెట్టుకోలేదు. అసలు సమాజంలో ముఖాన్ని కనపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. వదిలేసిందిరా వీడిని అంటారు. వీడిని వదిలేసిందిరా, వీడి చేతకానోడురా అంటారు. ఎంత అవమానం! బాల్య వైశ్య గృహం నుండి వచ్చింది, మరలా వైశ్య గృహానికి అమ్మబడిపోయి వెళ్ళిపోతే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు వెళ్ళి ఆ వైశ్య గృహంలోకి వెళ్ళి నేను భార్యను తెచ్చుకో అన్నాడు. ఇది ఎంత అవమానం! అప్పటికే భార్య వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది హోషేయ భార్య లేచిపోయిందిరా అని చెప్పుకుంటారు. ఎన్ని రకాలు అనుకుని ఉండొచ్చు. సరే, అక్కడతో అయిపోయింది ఎపిసోడ్ అనుకుంటే ఇంకా సీరియల్ ఇది కంటిన్యూషన్ అవుతూనే ఉంది. నువ్వు వెళ్ళి మళ్ళా నీ భార్యను తెచ్చుకో అన్నాడు. వేశ్య గృహం దగ్గరికి వెళ్ళి నువ్వు రామా అంటే మధ్యలో వాళ్ళు వచ్చారు. డబ్బు కట్టు, కొనుక్కో, నీ భార్యను కొనుక్కొని తీసుకెళ్ళు అన్నారు. వాడు పట్టుకెళ్ళి ఒక
ఇదంతా అనుభవం, తన వ్యక్తిగత అనుభవం పొందిన తర్వాత దేవుడు అన్నాడు, నేను కూడా ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తే, నేను కూడా ఇశ్రాయేలు ప్రజలతో నేను కలిసి సంతోషంగా ఉంటే, వీళ్ళు వెళ్ళి నన్ను దేవునిగా గుర్తించకుండా కనబడిన వాటన్నిటినీ ఆరాధిస్తూ వీరు విగ్రహారాధన చేస్తూ వ్యభిచరిస్తున్నారయ్యా. ఎన్నిసార్లు వాళ్ళు వెనక్కి తీసుకొస్తున్నా, ఎన్నిసార్లు నేను ప్రేమను చూపిస్తున్నా, ఎన్నిసార్లు వాళ్ళు వెనక్కి తీసుకొచ్చి ఎన్ని అద్భుతాలు చేస్తున్నప్పటికీ వీళ్ళు మళ్ళా వెళ్తూనే ఉన్నారయ్యా. నీకు అర్థమైందా? నీ భార్యను చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా అవకాశం చూసుకొని వెళ్ళిపోతుంది కదా నీ భార్య. నా ప్రజలు కూడా అలాగే ఉన్నారయ్యా, ఏమి ఇప్పుడు చెప్పు అంటే, ఇదే ఆలోచన యోసేయ గ్రంథం 4వ అధ్యాయంలో అప్పుడు గట్టిగా హృదయంలో బాధ నింపబడిన తర్వాత, సొంతగా తన బాధ విషయంలో ఆ పెయిన్ తనకు అర్థమైన తర్వాత, మీరు ఈ స్థితిలో ఉండి దేవుని దృష్టిలో విగ్రహాలను బట్టి మీరు విచారణ అయిపోయారని తిట్టి ప్రకటిస్తారు. సో ఒక ప్రవక్త చేసే పని, దేవుని హృదయాన్ని చదివి దేవుని హృదయాంతరంగాన్ని తెలుసుకొని దేవుని యొక్క మాటను బయటకు చెప్పాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది దేవుని సేవకులు చేసే పని. దేవుని హృదయాంతరంగంలో బయట పెట్టడానికి దేవుని హృదయాంతరంగంలో ఆయన బాధను అర్థం చేసుకుని బయటకు ప్రకటించడం, ఆయన భారాన్ని బయటకు ప్రకటించేవాడు సేవకుడు. అంతేగాని ప్రజలను మెప్పించడానికి, ప్రజల మధ్యలో గుర్తింపు పొందడానికి, ప్రజల ద్వారా మన్ననలు పొందడానికి, ప్రజల ద్వారా అభివృద్ధిని పొందడానికి, ప్రజల మధ్యలో ఒక సెలబ్రిటీగా అతను కనపరుచుకోవడానికి కాదు సేవకుడు. దేవుని యొక్క హృదయాన్ని ప్రజలకు ప్రత్యక్షపరిచేవాడు సేవకుడు. నమ్మిన వారు చెప్పాలి. దేవుని హృదయాన్ని ప్రత్యక్షపరిచేవాడు సేవకుడు. ఇప్పుడు ఈ యొక్క హబక్కూకు దగ్గరికి వద్దాం. హబక్కూకు చేస్తున్న ప్రార్థన తొందరగా చెప్పి ముగిస్తా. 3వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను ఇప్పుడు భయపడుతున్నాను. ఏది నువ్వు చెప్పమంటావు, ఏ పని చేయమంటావు, అమ్మో నీ మాట వింటుంటే నాకు భయం వేస్తున్నాయా అన్నాడు. అంటూ ఏమని ప్రార్థించాడు తెలుసా? యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతన పరిచయ, నీ కార్యం నూతన పరిచయ, మార్పు తీసుకురాయ. సంవత్సరాలు జరుగుతున్నప్పుడు నీ గొప్ప కార్యాలు జరిగించయ్యా. ఎప్పుడు పాత హెచ్చరికలే, ఎప్పుడు పాత శిక్షలే, ఎప్పుడు పాత తీర్పులే కాదయ్యా. నీ కార్యాలు కొన్ని నూతన పరిచయ, కొన్ని అద్భుతాలు ప్రజలకు జరిగించయ్యా, కొంతైన ఆశీర్వాదం గురించి తెలియచేయ్యా అని దేవుని సముఖంలో ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ యొక్క హబక్కూకు. నెడితెల ముందు సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలను నూతనపరిచేవాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏళ్ల తరబడి వస్తున్న నీ శాపం, ఏళ్ల తరబడి వస్తున్న నీ యొక్క సమస్య సంవత్సరాలు ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు కార్యాలను నూతనపరుస్తాడు. నీ జీవితంలో పరిస్థితులను నూతనపరుస్తాడు. నీ జీవితంలో అనుభవాలను నూతనపరుస్తాడు. నీ యొక్క భవిష్యత్తును గూర్చిన ప్రతి విషయంలో మార్పును తీసుకొని వస్తాడు. వద్దు అనుకున్నది అనుభవించవలసి వస్తుంది, కావాలనుకున్నది వదిలిపెట్టవలసి వస్తుంది. నీ జీవితంలో కంప్లీట్ గా రిపేర్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. దేవుడు తన కార్యాలను నూతనపరుస్తున్నప్పుడు నువ్వు ఆశించినది ఒకసారి నష్టపోవచ్చు, వద్దు అనుకున్నది అనుభవించవచ్చు. నీ జీవితంలో ఈ మార్పులన్నీ, కార్యాలను నూతనపరిచే ఈ పనిని దేవుడు చేసేవాడు. ఎన్నో క్లిష్ట సమస్యలు మనం ఎదుర్కొన్నాం, ఎన్నో భయంకరమైన దినాలు మనం దాటి బయటకు వచ్చాం. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్, చర్చెస్ కూడా లాక్డౌన్ అయ్యే రోజులు మనం చూసాం. దేవుడు పరిస్థితులన్నిటిలో మార్పులు తీసుకొచ్చి దేవుడే దిక్కు, డాక్టర్లు కూడా రోజుల్లో చేతులెత్తి ఇక దేవుడే దిక్కు, నువ్వు చచ్చిపోతావమ్మా అని చెప్తే దేవుడు ఉన్నాడనే ఒక గుర్తింపు
లాక్డౌన్ పేరుతో కుటుంబ వ్యవస్థను దేవుడు కట్టాడు, కుటుంబాన్ని సమకూర్చాడు, కుటుంబ విలువలు నేర్పించాడు, పిల్లల మధ్య ప్రేమను పెంపొందించాడు, భార్యాభర్తల మధ్య ప్రేమను పెంపొందించి లాక్డౌన్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలను సరిచేశాడు. దేవుని భయాన్ని ప్రజలకు కలిగించాడు. దేవుని మీద ఆధారపడాలి, దేవుడే దిక్కు అనే విషయాన్ని తెలియజేశాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ సన్నివేశాలన్నీ దాటి ఆరోగ్యకరంగా 2025వ సంవత్సరం దాటి ఆరోగ్యకరమైన వాతావరణంలో 2026వ సంవత్సరానికి మనం అడుగు పెట్టాం. దేని కొరకు అడుగు పెట్టాం? ఎందుకొరకు అడుగు పెట్టాం? ఏ కార్యాన్ని అనుభవించడానికి మనం అడుగు పెట్టాం? నువ్వు అనుభవించవలసింది ఉంది కాబట్టి దేవుడు కార్యాలను నూతనపరిచే పని దేవుడు చేస్తున్నాడు. ఆ నూతనపరిచే పనిలో నీవు అవసరం కాబట్టి, నీ పక్షంలో దేవుడు కార్యం జరిగించబోతున్నాడు కాబట్టి, నీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి, కార్యాలను నూతనపరిచే దేవుడు ఒక నూతన కార్యమును దేవుడు జరిగించిన విధంలో ఈ 2025 బోర్డర్ దాటి క్రాస్ చేసి ఈరోజు ఒక క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టావు. నమ్మినట్లయితే ఆమె చెప్తాం. సో చాలా సందర్భాల్లో సంవత్సరంలో మార్పు ఏంటి అది రెగ్యులర్ గా జరిగేదే అనుకుంటాం. నో, సంవత్సరంలో జరుగుతున్నప్పుడు దేవుడి కార్యాలను నూతన పరుస్తాడు. ఏళ్ళ తరబడి వస్తున్న శాపం, ఏళ్ళ తరబడి వస్తున్న కీడు, ఏళ్ళ తరబడి వస్తున్న సమస్యలు దేవుడు ఒక్క ఫుల్ స్టాప్ తో ఆపివేసే సామర్థ్యత కలిగిన వాడు. నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొని వచ్చేవాడు. నీ జీవిత ప్రయాణాన్ని దేవుడు మలచేవాడు, నిన్ను మలచేవాడు, నీ హృదయాన్ని మలచేవాడు, రాజును తీసివేసేవాడు, దేవునికి దగ్గరగా నిన్ను నడిపించేవాడు, దేవుని మీద ఆధారపడేటట్టుగా పరిస్థితులలో కార్యాలలో మార్పులు తీసుకొచ్చేవాడు. నీ జీవితంలో దీన్ని నమ్ము. దేవుడి కార్యాలను నూతనపరుస్తున్నాడు. ఆ ప్రోగ్రామ్ లో, ఆ ప్రాసెస్ లో దేవుడిని బ్రతికి ఉంచాడు, నిన్ను బ్రతికింప చేస్తున్నాడు. ఒక క్రొత్త సంవత్సరం దేవునికి ఇచ్చాడు. ఖచ్చితంగా సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఖచ్చితంగా దేవుని జీవితంలో తన కార్యాలను ఆయన జరిగించబోతున్నాడు అనేది నువ్వు నమ్ము. రెండవది, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలయంలో మాకు తెలియచేయ్యా అని ప్రార్థిస్తున్నా. నువ్వు చేసే పనులేంటో మాకు తెలియచేయి, మాకు బోధించు, ఆ కార్యాలు మార్పులేంటో తెలియచేయి అంటున్నాడు. 2026 సంవత్సరంలో దేవుని యొక్క కార్యాలను తెలుసుకోవడానికి, భవిష్యత్తును గురించి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం మనం తెలుసుకోవడానికి దేవుడు ఆయన చిత్తమును బయలుపరిచేవాడు అనేది మనం గుర్తించాలి. దేవుడు ఇప్పటికీ మాట్లాడేవాడు, దేవుడు ఇప్పటికీ పనిచేస్తున్నవాడు, ఆయన సజీవుడు. ఆయన తన కార్యాలను నూతన పరుస్తున్నప్పుడు ఏ కార్యాలలో మార్పులు తీసుకొస్తున్నాడో ఫ్రమ్ ద బిగినింగ్ హి విల్ రివీల్ ఎవ్రీథింగ్. ఫ్రమ్ ద బిగినింగ్ హి విల్ రివీల్ ఎవ్రీథింగ్. ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే దేవుడు అన్ని చెప్పేస్తాడా అనుకుంటాం. ఎస్, అన్ని చెప్తాడు అనేది బైబిల్ చెప్తున్న వాస్తవం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు సంకల్పించిన దానిని, దేవుడు ఏ ప్లాన్ అయితే చేశాడో తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా యెహోవా ఏమీ చేయడు. దేవుడైన యెహోవా ఏమీ చేయడంట. కెన్ యు బిలీవ్ ఇట్? ఇప్పుడు మనకు అనిపిస్తుంది ప్రవక్తలు కదా, దేవుని సేవకులు కదా, అన్ని తెలియజేస్తాడు, అన్ని తెలియజేసి అప్పుడే కదా దేవుడు పనిచేస్తాడు. ఇది ప్రవక్తలకు కదా, దేవుని సేవకులకు కదా అంటున్నాను. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా.
మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాను. ఒకటి, సేవకులు అనేవి పాస్టర్లు కాదు, రెవరెండ్ బిషప్లు కాదు. సేవకులు అంటే దేవుణ్ణి సేవించేవారు. అవి పిలిపి నువ్వు సేవిస్తున్నావా? నీకోసమే ఈ మాట. తన సేవకులైన ప్రవక్తలకు రాయబడింది. సేవకులు అంటే పాస్టర్స్ లేకపోతే ఆర్డైన్ పాస్టర్స్ అని కాదు, దేవుణ్ణి సేవించే సేవకులు. రెండవది ప్రవక్తలు. అబ్బా, పదం చాలా పెద్దది, అది మంద కాదు అనుకోవద్దు. ఇప్పుడు ప్రవక్త మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దేవుడు ఆదియందు దేవుడు సృష్టి నిర్మాణం చేస్తున్నప్పుడు, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉన్నప్పుడు, ఆదికాండం 1:3 దేవుడు వెలుగు కలుగును గాక అని మాట్లాడాడు. ఎక్కడ నుండి మాట్లాడాడు? ఎక్కడ నుండి? చీకటి అగాధ జలముల మీద ఆయన ఉండి వెలుగు కలుగును గాక అన్నాడు. ఎక్కడ నుండి మాట్లాడాడు? చెప్పండి, ఎక్కడ నుండి మాట్లాడాడు? ఎక్కడ నుండి? జలం నీళ్ళ మీద ఉండి వెలుగు కలుగును గాక అన్నాడు. అప్పుడు మాట్లాడాడు కదా. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? నీళ్ళ మీద ఉండా, నీళ్ళలో ఉండా. ఎస్, ఆ నీళ్ళేంటో తెలుసా? తన యందు విశ్వాసం ఉంచబోవు వారు పొందబోవు ఆత్మ. లోపల నుండి ఉబుకుతూ నీళ్లు, జల ప్రవాహం, జీవ జలముల నది. దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి నీళ్లతో నింపబడ్డాడు. అది పరిశుద్ధాత్మ. అంత్యదినములలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన వాడు, ఆ కుమ్మరించిన ఆ జలం ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ చేత మనుషులందరినీ నింపేశాడు. వేర్ ఈ స్టే? ఎక్కడ స్టే చేస్తాడు? వేర్ ఈ స్టేస్ నౌ? జలం మీద. ఆ జలం ఎక్కడ ఉంది? అంత్యదినములలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించిన వాడు, ఆ జీవ జలమును నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవ జలం ఉబికుతుందని చెప్పిన వాడు, ఆ జలము నిన్ను నీలోనే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టించాడు. ఇప్పుడు నీలోనే జీవజల నదిని ఉబికిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీలో జీవజల నది బయటకు ఉబుకుతూ ప్రవహించే రీతిగా నిన్ను జలమయం చేసేసాడు. పరిశుద్ధాత్మ జీవజల నది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నీ మీద, నీళ్ళు జీవజలముల పైన అల్లాడుతూ వెలుగు కలుగును గాక, క్రింది జలములు మీది జలములు వేరుపరచబడును గాక అన్న దేవుడే ఇప్పుడు నీ నోట నుండి నిన్ను ప్రవక్తగా అభిషేకించి నీ భవిష్యత్తును నువ్వు మార్చడానికి, నీ భవిష్యత్తులో మార్పులు తీసుకొని రావడానికి, దేవుని కార్యాలను ప్రకటించడానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి నీలో నివసిస్తున్న దేవుడు నీ నోట నుండి మాట్లాడుతూ నిన్ను ప్రవక్తగా అభిషేకించాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాటను దేవుడు అభిషేకం ద్వారా, నీ ప్రతి మాటను దేవుని ఆత్మ ద్వారా దేవుడు నీ నుండి మాట్లాడించే రీతిగా నువ్వు ఎలిజిబిలిటీ అనేది నీకు వచ్చింది. రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ద్వారా పనిచేయడానికి, సువార్త ప్రకటించడానికి, ఆ ఆత్మ నింపబడిన ముందు మీరు వెళ్ళొద్దు, మీరు యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పాడు శిష్యులకి. పరిశుద్ధాత్మ చేత నింపబడితే, దేవుని ఆత్మ చేత మీరు నింపబడితే, అప్పుడు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి ఏంటంటే ప్రాణాలను లెక్క చేయకుండా, సంరక్షణ లెక్క చేయకుండా, పరిస్థితులను లెక్క చేయకుండా, ప్రభుత్వాలను లెక్క చేయకుండా, ఎవరు ఎదురున్నప్పటికీ ధైర్యంగా అవసరమైతే చావును కూడా తెగించి సువార్త ప్రకటించే శక్తిని పొందుకుంటారని చెప్పారు. ఈరోజు ఆ దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి దేవుని గురించి ప్రకటన చేసే ఒక ప్రవక్తగా,
ఎప్పుడు వింటూ ఎల్కేజీ యూకేజీ ఎప్పుడు కూడా ప్రైమరీ స్టేజ్లోనే ఉండే మనం ఈరోజు దేవుని ద్వారా అప్గ్రేడ్ అయ్యాం. దేవుని ద్వారా దేవుని పని నిమిత్తం అపాయింట్ చేయబడ్డాడు. దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని అపాయింట్ చేసుకున్నాడు. ఈరోజు ఒక 24 hours లైఫ్ టైం, ఒక 1 day టైంలో ఎంత టైం నువ్వు దేవుని కొరకు నువ్వు కేటాయిస్తున్నావు? ఈ ఫస్ట్ డే ఈ 2026లో నీ ఉద్యోగం మానేమని చెప్పట్లేదు. అసలు ఉద్యోగం మానేసి నువ్వు దేవుని సేవకు రా అని ఏ పాస్టర్ చెప్పినా మీరు నమ్మొద్దు, వెళ్ళొద్దు. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ ఉద్యోగం చేయి. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని చేయి. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో ఆ పని చేస్తూ దేవుని పని వాళ్ళ వదిలిపెట్టు అంటే వాళ్ళ వదిలిపెట్టు. ఉద్యోగం మానే అంటే ఉద్యోగం మానేసి నువ్వు దేవుని పని ఏ ప్లాట్ఫామ్ ఏదైనా నువ్వు చేయవచ్చు. నన్ను రామని చెప్పాలి. ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉన్న వ్యక్తి ఆ తోటి ఐఏఎస్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. దేవుడు ఆ పొజిషన్ దేవుడికి వచ్చాడు. అతనే రిజైన్ చేసి కింద స్టేజ్కి వస్తే he will never reach that kind of stage. ఆ ప్లాట్ఫామ్ రీచ్ అవ్వలేదు. అక్కడ ఉన్న వాళ్ళని ప్రభావితం చేయడానికి నువ్వు పిలువబడ్డ స్థితిలో నువ్వు ఉండవు. ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలో నువ్వు ఉండవు. దేవుడు కంప్లీట్గా 24/7 నువ్వు వదిలిపెట్టి వచ్చేయంటే అప్పుడు వదిలిపెట్టేయి. దేవుడు నీ కోసం కావాల్సిన పోషణ దేవుడు ఇస్తాడు. ఏ పాస్టర్ బాక్స్ మధ్యాహ్నం మీల్స్ మార్నింగ్ టిఫిన్ పట్టుకొని తిరిగే పాస్టర్ ఎవరన్నా చూసారా? మధ్యాహ్నం భోజనం కట్టుకుని వెళ్ళే పాస్టర్ని ఎక్కడైనా చూసారా? చూడం. ఎక్కడికి వెళ్ళినా రండి రండి అని ఆహ్వానాలు, కావాల్సినంత వాళ్ళకి పెట్టే పంపుతారంట. దేవుని పని, దేవుని యొక్క పరిచర్య, దేవుని ద్వారా జరిగే పరిచర్య కేవలం పాత్రదారు. ఈ 2026 సంవత్సరం దేవుని పని నిమిత్తం, దేవుని పనిగా ఇది దేవుని పని అని నువ్వు చేసే నిమిత్తం దేవుడు ఈ ఒక సంవత్సరాన్ని నీకు బహుమానం ఇచ్చారు. దేవుని పని నిమిత్తం, దేవుని పరిచయం చేయడానికి, దేవునికి సాధనంగా వాడపడటానికి ఒక బహుమానం దేవుడు ఇచ్చాడు. అది నీ తల్లిదండ్రులు ఇవ్వలేదు. ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా ఒక్క సెకండ్ జీవిత కాలాన్ని నీకు ప్రజెంట్ చేయలేరు. 1 day నీకు ఏ తల్లిదండ్రులు కూడా, పెద్ద వ్యక్తులు ఎవరు కూడా 1 day నీకు నేను ఇస్తున్నానని సమయాన్ని గిఫ్ట్ గా ఇవ్వలేరు. దేవుడు నీకు ఇచ్చాడు. We are entering to the 2026, the year of 2026. ఎందుకు దేవుని పని నిమిత్తం, దేవుని పని నిమిత్తం. ఎంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, ఎన్నో ప్రపంచవ్యాప్తంగా జరిగే విషయాలన్నీ తెలిసిన తర్వాత, అన్ని రకాల వ్యాపార లావాదేవీలు తెలిసిన తర్వాత, అన్ని రకాల పనులు మనం చేయగలిగిన సామర్థ్యత కలిగిన వారముగా ఉన్న తర్వాత ఎందుకు సువార్త ప్రకటించలేవు? ఎందుకు దేవుని నిమిత్తం నిలబడలేవు? ఎందుకు దేవుని పని చేయలేవు? నువ్వు దేవుని పని చేయడానికి ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు. నా మీరు రామని చెప్పాలి. నీ పరిధిలో, నీ ఉద్యోగ స్థలంలో, నువ్వు చదువుకునే చదువులో, నీ కాలేజ్లో, నీ స్కూల్లో, నీ ఉద్యోగ స్థలంలో, యు ఆర్ ద అంబాసిడర్. యు ఆర్ ద రిప్రజెంటేటివ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా దేవుని నిమిత్తం పని చేయడానికి నువ్వు ప్రకటించు. ఇక్కడ ప్రవక్త ఎలాగైతే హబక్కూకు భయపడ్డాడో, నీ మాట వినబడుతున్నప్పుడల్లా భయం వేస్తుందని ప్రవక్త చెప్తే, ఈరోజు మనం ఎలా పుట్టి ప్రార్థనకి అసలు దేవుని మాటే చెప్పాలంటే భయం వేస్తుంది ప్రభువా అని ప్రార్థన చేసే పరిస్థితి వచ్చింది. మన సొసైటీలో ఒక క్రిస్టియన్ అని చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. యేసుక్రీస్తు యొక్క సువార్త చెప్పడానికి కూడా ప్రభువా నేను భయపడుతున్నాననే పరిస్థితి వచ్చింది. ఈ వేరియేషన్ చూడండి. ఇక్కడ హబక్కూకు దేవుని మాట వినడానికి భయం వేస్తుంటే,
చెప్పడానికి భయపడుతున్నావు, నువ్వు చెప్పడానికి భయపడుతున్నావు, మాట్లాడేది నువ్వు అనుకుంటున్నావు, పని జరిగించేది నువ్వు అనుకుంటున్నావు. నీలో ఉన్న దేవుని ఆత్మ ద్వారా జరిగే పరిచర్యకు నువ్వే ఆటంకంగా ఉంటున్నావు. బైబిల్ చెప్పింది ఆత్మను ఆర్పొద్దు. చాలా మందికి పొయ్యిలో నీళ్ళేసి మంట ఆర్పడం తెలిసి కానీ ఆత్మను ఆర్పడం ఏంటబ్బా అన్నారు. ఆత్మను ఆర్పొద్దు అంటే నీలో దేవుడు పనిచేస్తున్నప్పుడు, నీ హృదయాంతరంగం నుండి దేవుడు నిన్ను బలంగా ప్రేరేపిస్తున్నప్పుడు నీ ప్రేరేపణలన్నీ కూడా ఏదో పొయ్యిలో నీళ్లు కొట్టినట్టు కొట్టేస్తున్నావు చూడు. తర్వాత అది వాయిదా వేసి నువ్వేనా జడ్జా, నువ్వేనా సుప్రీంకోర్టు జడ్జా, తర్వాత చూద్దాం, రేపు చూద్దామని. నో, ఇదే ఆత్మను ఆర్పడం, ఇదే ఆత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, దేవుని ప్రేరేపణను నువ్వు ధిక్కరించడం. ఇదే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మొట్టమొదటి బోధ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. కొండ మీద చెప్పిన ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం. అది చదువుతున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, అమ్మో తెల్ల బట్టలు కట్టుకోవాలేమో, అమ్మో ఈ వస్తువులు తీసేయలేమో, అయ్యో అమ్మో ఆత్మ విషయమై దీనత్వం అంటే ఎప్పుడు స్తోత్రం అండి అనాలేమో. కొంతమంది మాట్లాడుతూనే స్తోత్రం 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 అని ముసుగు కొడతా ఉంటారు. ఆత్మ విషయమై దీనత్వం అంటే నీ యొక్క కల్పన క్రియల వల్ల జరిగే కార్యాలు కాదు. ఆత్మ విషయమై దీనత్వం అంటే నీ వేషధారణ మార్చుకోవటం కాదు. ఆత్మ విషయమై దీనత్వం అంటే పరిశుద్ధాత్మ నీ మనసాక్షితో మాట్లాడి ఒప్పిస్తున్నప్పుడు, ఇది తప్పు అని చెప్తున్నప్పుడు ఎప్పటికప్పుడు దీనత్వం కలిగి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే స్వభావం. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఇది దేవుని మాట అని చెప్తున్నప్పుడు నువ్వు ఒప్పుకొని, అయ్యో ఇది నేను తప్పు చేశానని ఆ స్పందన, ఆ మాటకు స్పందించి సరి చేసుకుంటే అది దీనత్వం. తెల్ల బట్టలు వేసుకోవడమో, వస్తువులు తీసేయడమో, లేకపోతే నిన్ను పరిశుద్ధంగా అలంకరించుకోవడమో కాదు. నీ మనసాక్షిలో దోషారోపణ లేకుండా చూసుకోవడం దీనత్వం. 2026వ సంవత్సరంలో నీ మనసాక్షి నిన్ను ఏ విషయంలో దోషి అని చెబుతుందో, ఏ విషయంలో నిన్ను నిలదీస్తుందో, ఏ విషయంలో తప్పు అని చెప్పిందో, ఇప్పటి నుండి నీ జీవితంలో మార్పును తీసుకొస్తే దేవుని కార్యాల్లో మార్పును తీసుకొస్తాడు. ఇట్స్ డిపెండ్ అపాన్ యు. నీ మనసాక్షిలో కలిగే ఈ దోషారోపణ దేవుడు ఒప్పిస్తున్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకుని నీకు నువ్వు మార్చుకుంటూ ఉంటే దేవుడు కార్యాలలో నూతనత్వం, దేవుని అద్భుతాలలో నూతనత్వం, దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు మార్చబడుతున్న కొలది దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో అనుభవిస్తావు. అబ్బే 2025లో అయితే, 2024లో అంతే, 2023లో అంతే, ఇలాగే ఉంటాను, ఇలాగే 2026 కూడా అంటే నీ కార్యాలలో ఎలాంటి మార్పులు నువ్వు చూడలేవు. ఈ సంవత్సరం ఎలాంటి అద్భుతాన్ని నువ్వు చూడలేవు. యు హావ్ టు చెక్ ఇట్. నీకు నువ్వు ప్రశ్నించుకో, నీకు నువ్వు సరి చేసుకునే విషయాలు, నీ మనసాక్షిలో ఉన్న దోషారోపణలు, నిన్ను నిలదీసే విషయాలు, దేవుడే స్వయంగా నీ మనసాక్షి ద్వారా మాట్లాడుతున్న విషయాలు, ఒప్పించే విషయాలు, నువ్వు సరి చేసుకున్న విషయాలు నిన్ను సరి చేసుకో. నువ్వు దేవునికి మహిమార్థంగా దేవుని కార్యాలు అనుభవించే వ్యక్తిగా ఈ 2026వ సంవత్సరంలో ఇప్పుడైనా ఉంటాడని, ఇప్పుడైనా అతను ఉంటుందని దేవుడు ప్రమోట్ చేశాడు 2026కి. ప్రతి జాబ్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక అప్గ్రేడెడ్ క్లాస్కి వెళ్ళడానికి ప్రతి క్లాస్ కూడా ఎగ్జామ్ అని అప్గ్రేడ్ చేస్తుంది. ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరగటానికి, అద్భుతాలు జరగటానికి, కార్యాలలో నూతనత్వం రావటానికి, ఏళ్ళకి వస్తున్న శాపం ఈ రోజు పురుషపడటానికి, దేవుడికి అనుకూలమైన పాత్రగా మార్చబడడానికి దేవుడికి అవకాశం దేవునికి ఇస్తున్నాడు. నిన్ను సరి చేసుకోవడానికి దేవుడి యొక్క అవకాశం దేవునికి ఇస్తూ ఉంటాడు. నువ్వు లైట్ తీసుకోవద్దు. నువ్వు ఏదైనా లోక సంబంధమైన ఆఫర్లో లేకపోతే లోక సంబంధమైన బిజినెస్ అన్ని లైట్ తీసుకో.
ఇది మాత్రం రైట్ చేసుకోవద్దు, నీ భవిష్యత్తును మార్చేది ఇది. నిన్ను నువ్వు సరి చేసుకుంటే దేవుడు పని చేస్తాడు. నీ క్రియా విధానంలో మార్పులు వస్తే దేవుడు పని చేస్తాడు. మనం చేయాల్సిన పని మనం చేయాలి, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ఎక్కువ సమయం లేదు, ముగిస్తాడు. లాగర్ చనిపోతే లాగర్ దగ్గరికి వెళ్ళాడు. రాయి పక్కకుండు, లాగరు బయటికి రా, 2 పనులు యేసుప్రభు చేయలే. ఏమన్నాడు? శిష్యుడితో ఏం చెప్పాడు? ఆ రాయిని పక్కకు తొలగించాలని శిష్యుడు చెప్పాడు. ఈ శిష్యుడు రాయిని పక్కకు తొలగించిన తర్వాత లాజరు బయటికి రా అని యేసుక్రీస్తు ప్రభు పిలిచాడు. చచ్చిపోయిన వాడిని బతికించే పని దేవుడు చేసే పని, రాయి తొలగించే పని మనుషులు చేసే పని. ఈరోజు నీ జీవితంలో ఉన్న ఈ రాళ్ళు, పేరుకుపోయిన రాళ్ళు, దేవుడు పని చేయకుండా ఆటంకంగా ఉన్న రాళ్ళు నువ్వేంటి? పౌరులు మార్చుకున్నావు ప్రభువా, నన్ను కూడా అలాగే మార్చుకో అంటారు. నువ్వు పౌరులు మార్చుకున్నట్టు నన్ను మార్చుకో అంటాడు. దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశాన్ని దేవుడు వ్యక్తపరుస్తాడు. నీ ఫింగర్ ప్రింట్స్ కి పక్కన వాళ్ళకి ఎంత తేడానో, నీ ఐడీస్ కి ఇతరులకు ఎంత తేడానో, నక్షత్రాల కాంతి యొక్క వేరియేషన్ ఎలాగైతే ఉందో, ఆకులు ఒకటే కనబడతాయి, ఎంత పెట్టితే ఆకృతి వస్తుంది, ఆకృతిలో ఎన్ని మార్పులు ఉన్నాయో ఒక్కొక్క దాన్ని దేవుడు యూనిక్ గా చేశాడు. అలా దేవుడు పౌరులు చేసినట్టు నాకు చేయాలంటే కుదరదు. నీ వేలో నీకు అర్థమయ్యేటట్టే దేవుడు నీతో మాట్లాడతాడు. బాగా ఇది దేవుడి మాట అనే విషయం నీ వెన్నెముకలు వణుకు పుట్టేటట్టుగా దేవుడు నీతో మాట్లాడతాడు. సరి చేసుకోవాల్సిన బాధ్యత నీదే, సరి చేసుకోవాల్సిన బాధ్యత నీవే, నీ ఇంటిని కట్టుకోవాల్సిన బాధ్యత నీవే. ఈ 2026 సంవత్సరంలో నీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన వ్యక్తివి నువ్వే. బాధ్యత కలిగిన వ్యక్తిగా బ్రతకడానికి దేవుడు మరొక సంవత్సరాన్ని బహుమానం ఇచ్చాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. దేవుని కొరకు నీవు సమర్పణ కలిగి దేవుని పరిచర్య చేయడానికి, దేవుడు తన పరిచర్యలో నేను వాడుకోవడానికి ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడు అన్నవారు నమ్మి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పట్లే హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత, పెట్టలా రాలిపోవలసిన మనం బ్రతికి బట్టగట్టి కొత్త సంవత్సరంలోకి వచ్చాము అంటే దేవుడు ఒక బాధ్యత కొరకు, నిర్వహణ కొరకు, ఒక బాధ్యతను నిర్వహించడం కొరకు దేవుడు నిన్ను బ్రతికించాడు. నిన్ను సరి చేసుకో. నీకు నీవుగా దేవుని ఎదుట మాట్లాడు, దేవునితో మాట్లాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడు, దేవునితో ప్రార్థనలో గడుపు, దేవునితో మాట్లాడుతుండే అనుభవం నువ్వు కలిగి ఉండు. నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకో. దేవుడు నీ జీవితంలో మార్పులు తీసుకొచ్చేది. నీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ముందు నువ్వు మార్చుకో. నీ పని నువ్వు చేస్తే దేవుడి పని చెప్పని మాట. మన పని మనం చేస్తే అంటే చెప్పాలి, మన పని మనం చేస్తే దేవుడి పని దేవుడు చేస్తాడు. ప్రభు అమెరికా తీసుకెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నావు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? నువ్వు ముందు పాస్పోర్ట్ చేసుకోవయ్యా అని చెప్తాడు. ఎందుకంటే పాస్పోర్ట్ చేసుకునే పని నీది, అమెరికా తీసుకెళ్లే పని దేవుడిది. ఎస్, అంతేనా? నువ్వు చేయాల్సిన పనులు ఏవైతే వదిలిపెట్టేస్తావో, నువ్వు చేయగలిగిన పనులు దేవుడే దిక్కు అన్నావో, నువ్వు చేయగలిగిన పనుల్లో దేవుడు ఎప్పుడు ఇన్వాల్వ్ అవడవు. అన్నం ముందెట్టుకుని ప్రభువా తినిపించు, ప్రభువా తినిపించు, ప్రేమ ఉంటే తినిపించు అన్న ప్రార్థనలు మానేసి దేవుడు చేతికిచ్చాడు, నోరు మూసుకొని తినేసి. నువ్వు కష్టపడటానికి దేవుడు బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కష్టపడుకో. ప్రభువా పోషించు, ప్రభువా ఏలియాకు కాపులు. ఆ కుళ్ళిపోయిన కరేబరాలు వచ్చి నీకు ఇమ్మంటారా కాపులు? కష్టపడు. నువ్వు చేయాల్సిన నీ చేతనైనంత వరకు నువ్వు కష్టపడు. నువ్వు చేతనైనంత వరకు పని చేయి. నువ్వు చేతనైనంత వరకు నీ పని నువ్వు చేయి. నీ చేయి జారిన విషయాలు, మించిన విషయాలు, శక్తికి మించిన విషయాలు మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. నీ ప్రయత్నం కొనసాగించు. ఎంతవరకు ప్రయత్నిస్తావో ప్రయత్నం చేయి. ముగింపు దేవుడు
పైకి ఎక్కించేవాడు దేవుడు. ఒక మొక్కను విత్తనం వేస్తే ఆ పంట పండించేవాడు ఎలాగా దేవుడు ఉన్నాడు. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే నీతో పాటు నడిచి విజయం ఇచ్చేవాడు దేవుడు. నమ్మిన వారికి నామని చెప్పాలి.